హాయ్ మామ, వెల్కమ్ టు మై ఛానల్. మనమైతే ఇప్పుడు చంద్రగిరి కోట దగ్గర ఉన్నామన్నమాట. ఈ కోట 11th సెంచరీకి సంబంధించింది. చంద్రగిరి కోట తిరుపతి నుంచి ఒక 10 కిలోమీటర్స్ వస్తుంది. జస్ట్ 10 మినిట్స్ జర్నీతో వచ్చారంటే చంద్రగిరి కోట విజిట్ చేయొచ్చు. చంద్రగిరి కోట ఈ విధంగా ఉంటుంది. లోపల మ్యూజియం ఉంటుంది. టికెట్ వచ్చి 20 రూపీస్ అండ్ 5 రూపీస్ మ్యూజియంకి. సో 25 రూపీస్ ఆన్లైన్ చేసుకుంటే. ఈ చంద్రగిరి కోటని మనం చంద్రగిరి కోట అని ఎందుకు పిలుచుకుంటున్నామంటే, ఇది ఒక అర్ధ చంద్రాకారంలో ఉన్న ఒక కొండకి దగ్గరగా అయితే ఈ కోటను అయితే నిర్మించడం వల్ల దీన్ని చంద్రగిరి దుర్గం అని పిలిచేవారనమాట. సో దానికి సంబంధించి ఇప్పుడైతే మనం చంద్రగిరి కోటగా పిలుస్తున్నాము. దీంట్లో మెయిన్ వచ్చి మనకు శ్రీకృష్ణదేవరాయల దగ్గర వర్క్ చేసిన అదే పని చేసిన మహామంత్రి ఒక ఆయన తిమ్మరసు అని తెలుసు కదా. సో చాలామందికి తెలిసి ఉన్నా తెలియకపోయినా తెలుసుకోండి. ఆయన అయితే జన్మస్థలం అయితే చంద్రగిరి అనమాట. సో చాలా చాలా ఫేమస్ అయిన చంద్రగిరి కోట. సో డోంట్ మిస్ ఇట్ అనమాట. ఈ కోట పైన ఉన్న ఆ కిరీటాలు అంటే టవర్స్లా ఉన్న చూసారా, ఇవైతే మన హిందూ మతానికి సూచిస్తాయి. సో ఇలా ఉంటుంది మన కట్టడం అనేది. కోట అయితే ఫైనల్లీ ఇదనమాట మనకు. సో ఇదైతే రాణి మహల్. అక్కడ మనకు కనిపిస్తుండేది వచ్చి రాజ్మహల్ అనమాట. ఇది రాణి మహల్. ఇది అయితే క్లోజ్లో ఉంటుంది. రాజ్మహల్ మాత్రం మనకు మ్యూజియంగా అయితే చేశారనమాట. రాణి మహల్ ఎప్పుడు క్లోజ్లో ఉంటుంది. ఇదైతే 11th సెంచరీకి సంబంధించింది అనమాట. దీని మీద విజయనగరం చక్రవర్తులు అయితే ఎక్కువ వాళ్ళకి సంబంధం ఉన్నా, బట్ దీన్ని మాత్రం 11th సెంచరీస్లో యాదవ కులానికి చెందిన వాళ్ళైతే మనకైతే దీన్ని పాలించారనమాట, నిర్మించారనుకోవచ్చు. సో ఇదైతే తిరుపతికి దగ్గరలో ఉంటుంది అనమాట. నేను ఆల్రెడీ మీకు లొకేషన్ చెప్పాను కదా. సో తిరుపతికి దగ్గరలో ఉన్న ఇదైతే చంద్రగిరి కోట అనమాట. సో ఈ కోటకైతే మన శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు కదా. సో అందరికీ తెలిసే ఉంటుంది. సో ఆయన అయితే పట్టాభిషేకం ఆయన పెనుకొండలో జరగకముందు యువరాజుగా ఈ కోటలో అయితే ఉన్నారనమాట. సో చెప్పే కదా విజయనగర రాజులకి కూడా దీనికి రిలేషన్ ఉందనమాట ఈ కోటకు సంబంధించి. సో కానీ ఈ కోటనైతే యాదవులు రూల్ చేశారనమాట, వాళ్ళే కట్టించారు. సో దాని తర్వాత ఏమిటి ఈ కోటనైతే మనకు ఈ విధంగా పార్క్ లాగా అయితే చేయడం జరిగింది ఈ కోటని. సో అందరూ అయితే విజిటింగ్కి వచ్చి చూసి వెళ్ళొచ్చు అనమాట. సో 30 రూపీస్తో ఈ కోటను అయితే మనం విజిట్ చేయొచ్చు. సో చాలా చాలా బాగుంటుంది ప్లేస్ అంతా. ఈ విధంగా చూసారు కదా, కోట అక్కడ ఉంది, ఇక్కడ నుంచి మనం కూర్చొని చూడొచ్చు అనమాట. సో ప్లేస్ అంతా చాలా చాలా గ్రీనరీగా ఉంటుంది. ఇక్కడికి ఫ్యామిలీస్తో కూడా చాలామంది వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేస్తారనమాట. ఈ కోట అయితే మనకు తిరుపతి నుంచి 10 మినిట్స్లో దగ్గరలోనే మాత్రం ఉంది. సో డోంట్ మిస్ ఇట్ అనమాట. చూసారు కదా, ఇలాగ విజిటర్స్ చాలామంది ఇక్కడికి వచ్చి విజిట్ చేసి అండ్ ఇక్కడ ఫోటో షూట్ కూడా పాసిబుల్ ఉంది. సో ఎవరైనా వెడ్డింగ్ షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ప్లేస్ చూసారంటే మొత్తం చాలా చాలా చెట్లు, చాలా చాలా గ్రీనరీతో ఇలా ఉంటుంది అనమాట. చాలా చాలా దూరం నుంచి కూడా ఇక్కడ విజిట్ చేయడానికి వస్తారు. మీరు చూసినట్లయితే అదో గాల్స్ వెళ్తూ ఉన్నారు. సో ఇక్కడ దీనికి దగ్గరగా కొండ కూడా ఉందన్నమాట. అండ్ ఇక్కడైతే ఇంకా లవర్స్ అయితే చాలామంది వస్తారు మామ. చెట్లు అన్నాక పక్షులు, పార్క్ అన్నాక లవర్స్ కామన్ అనమాట. సో నువ్వు కూడా వీలుంటే ట్రై చేయి, తప్పకుండా చూడండి. సో చంద్రగిరి కోట ప్లేస్ అంతా ఎలా ఉంటుంది అంటే, సో ప్లేస్ అంతా అలా ఉంటుంది. అక్కడ ఉంది కదా, అది రాణి మహల్, ఇది వచ్చి రాజ్మహల్ అనమాట. ఇది మ్యూజియంగా మార్చున్నారు. సో ఇంక ప్లేస్ అంతా అయితే ఆ విధంగా ఉంటుంది. సో ట్రీస్ అంతా పార్క్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది వచ్చి టికెట్ తీసుకునే కౌంటర్ అనమాట, 30 రూపీస్. సో బయట పార్కింగు, అగది పార్కింగు. ఓకేనా, ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అనమాట. కోట చూశారు కదా ఎలా ఉందో. బాయ్.